ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అందరం చేసుకుంటూ ఉంటాం కదా. తిరుమల తిరుపతికి ఎన్ని కొండలు ఉన్నాయో మనందరికీ తెలుసు, 7 కొండలు అని. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని తలుచుకుంటూ మనం తిరుమలేశుని చేరుకుంటూ ఉంటాం. మరి ఆ 7 కొండల పేర్లు ఏమిటి, ఆ కొండలకి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అనేది కూడా మనం తెలుసుకుంటే మన తర్వాత తరాలకు కూడా మనం చెప్పగలుగుతాం, అవునా? కాబట్టి ఈ వీడియోలో తిరుమల తిరుపతి 7 కొండలు పేర్లు అవి ఎందుకు వచ్చాయో మీకు వివరంగా చెప్తాను. తిరుమలలోని 7 కొండల పేర్లు. శ్రీనివాసుని ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండ పేరు గరుడాద్రి. ఆదిశేషుడి పేరిట శేషాద్రి. హనుమంతుని తల్లి అంజనాదేవి తపమాచరించిన కొండగా అంజనాద్రి. కొండపై తొలిసారి తలనీలాలు ఇచ్చిన భక్తురాలు నీలాంబరి పేరిట నీలాద్రి. పుష్కరిణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడి పేరిట నారాయణాద్రి. శ్రీ మహావిష్ణువు చేతిలో హతమైన వృషభాసురుడి పేరిట వృషభాద్రి. పాపాలను దహించే కొండగా వెంకటాద్రి. మన 7 కొండల పేర్లు తెలుసుకున్నారు కదా. అందరికీ తెలిసి ఉండకపోవచ్చని వీడియోలో చెప్తున్నాను, కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళు తెలుసుకొని మీ పిల్లలకి ఈ 7 కొండల చరిత్ర గురించి చెప్పి మన పురాణాలు వాటి విశిష్టత గురించి మన పిల్లలకి చెప్పి వాళ్ళకి జ్ఞానాన్ని పెంచుదాము. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ మిగతా అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. గోవింద అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. గోవింద.